స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మీరు మొట్టమొదటిసారిగా ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ను రాయండి. ఎలాంటి నెగ్లిజెన్స్ చేసినా కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి మనకు ఎస్ఎస్సి పరీక్షలకు హాజరు అభ్యర్థులకు సూచనలు వాళ్ళు మనకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ సూచనల్ని చేశారు. కాబట్టి ఈ సూచనలను ఖచ్చితంగా పాటించి చక్కగా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఈ సూచనల్ని జాగ్రత్తగా గమనిద్దాము. ఉదయం 8:45 మీ సెంటర్లో ఉండాలి. మీకు కేటాయించిన సెంటర్లో అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్కి సెల్ ఫోన్ కానీ స్మార్ట్ వాచ్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తీయకూడదు. ఒకవేళ మీరు అలాంటివి దొరికితే మిమ్మల్ని డీబార్ చేస్తారు. సో అలాంటివి తీసుకొని రాకండి. తర్వాత మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అదేవిధంగా ఆన్సర్ బుక్లెట్ 2 ఇస్తారు. ఓఎంఆర్ షీట్ మీద మీ పేరు, తర్వాత అందులో ఇచ్చిన వివరాలు సరిచూసుకోవాలి. పార్ట్ 1, పార్ట్ 2లలో ఇచ్చిన గదులలో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ దగ్గర బాక్స్లోనే సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ గారు సంతకం చేస్తారు. ఓఎంఆర్ షీట్లో మీ రూమ్ నంబరు వేయాల్సి ఉంటుంది. ఎలాంటి డౌట్ వచ్చినా కూడా డైరెక్ట్గా మీరు రాయొద్దండి. ఇన్విజిలేటర్ గారితో అడిగిన తర్వాత మాత్రమే రాయండి. ఇక ఆన్సర్ బుక్లెట్ వస్తే ఇందులో మనకు 24 పేజీలు ఉంటాయి బుక్లెట్లో. ఆ బుక్లెట్ ఒకటి మాత్రమే మీకు ఇస్తారు. రెండవ బుక్లెట్ ఇవ్వబడదు. అదనపు ఆన్సర్ బుక్లెట్లు ఉండవు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ ఆన్సర్ బుక్లెట్లోనే అన్ని ప్రశ్నలకు సమాధానము రాయాల్సి ఉంటుంది. కాగితానికి 2 వైపులా రాయండి. కొంతమంది ఒక సైడే రాస్తారు, అవతలి వైపు వదిలేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆన్సర్ బుక్లెట్ అనేది సరిపోదు. సో 2 వైపులా రాయండి. అవసరమైన చోట రఫ్ వర్క్ పేజీకి కింది భాగంలో చేయాల్సి ఉంటుంది. జవాబుల్ని రఫ్ వర్క్ను ఒక గీత గీసి వేరు చేయాల్సి ఉంటుంది. అక్కడ రఫ్ వర్క్ అని రాయాలి. ఎక్కడైతే రఫ్ వర్క్ ఆ పేజీలో అవసరం ఉందో అక్కడ కింద రఫ్ వర్క్ అని రాసి అక్కడ రఫ్ వర్క్ చేసి జవాబులతో దాన్ని వేరు చేయాలి. ఎక్స్ట్రా ఆన్సర్ బుక్లెట్లు ఇవ్వరు. మీకు ఇచ్చిన బుక్లెట్లో నుంచి క్వశ్చన్స్ తప్పుపోయాయి, ఎక్కువగా కొట్టివేసలు కొట్టాను అని చెప్పేసి కొంతమంది పేపర్లు చించే ప్రయత్నం చేస్తుంటారు. అలా చేయకండి, చించకూడదు. ప్రతి పేజీలో కూడా 24 లైన్లు రాయాల్సి ఉంటుంది. కొంతమంది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక పేజీలో రాస్తూ వెళ్తుంటారు. అలా చేయకండి, ఇబ్బంది పడతారు. మార్జిన్లో జవాబులు రాయొద్దు. మార్జిన్లో ప్రశ్న నంబర్ మాత్రమే, క్వశ్చన్ నంబర్ మాత్రమే రాయాలి. ఆన్సర్స్ స్పష్టంగా ఉండాలి. బ్లూ లేదా బ్లాక్ పెన్నుతో మాత్రమే రాయాలి. రెడ్, గ్రీన్ పెన్నులు వాడకూడదు. ఆన్సర్ బుక్లెట్ లేదా ఓఎంఆర్ షీట్లో ఎక్కడ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ వ్రాయకూడదు. మీరు పరీక్ష రూమ్లోకి కాగితపు షీట్లు కానీ లేదా బుక్స్ కానీ లేదా వ్రాసిన టైప్ చేసిన లేదా సైక్లోస్టైల్ చేసిన లేదా జిరాక్స్ చేసిన కాపీలను తీసుకొని రాకూడదు. అలా తీసుకొని వస్తే డీబార్ అవుతారు. అదేవిధంగా
జవాబు పుస్తకంలో అంటే ఆన్సర్ బుక్లెట్లో మీరు అభ్యంతరకరమైన లేదా అశ్లీల భాషను ఉపయోగించకూడదు. ఎగ్జామినర్ని ఉద్దేశించి ఏదైనా రాయడము అలాంటివి చేయకూడదు. అలా చేస్తే మీ ఆన్సర్ స్క్రిప్ట్ను వాల్యూ చేయరు, మీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. పరీక్ష పూర్తయిన వెంటనే మీ ఆన్సర్ బుక్లెట్లను ఇన్విజిలేటర్ గారికి అందజేయాలి. ఆ బాధ్యత మీదే. అక్కడ పెట్టేసి కొంతమంది ఆ బెంచి లోపల పెడుతుంటారు. పొరపాటున ఆ డెస్క్ లోపల పెట్టడం వలన ఇన్విజిలేటర్ గారికి అది కనపడకుండా పోవచ్చు. కాబట్టి ఇన్విజిలేటర్ గారికి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. పరీక్షా హాల్లో ఎలాంటి దురుసు ప్రవర్తన ఉండకూడదు. ఇతరులని డిస్టర్బ్ చేయడం కానీ లేదా ఇన్విజిలేటర్ గారిని ఇష్టానుసారం మాట్లాడడం కానీ అలా చేస్తే మిమ్మల్ని డిబార్ చేస్తారు. సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తు ఉంచుకోండి. ప్రశాంతంగా వీలైనంత తొందరగా చెప్పిన టైంకి సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి రండి. ఇదే విధంగా మనము 7 ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. సో ఫస్ట్ రోజు తర్వాత మీకు ఆటోమేటిక్గా టెన్షన్ అనేది తగ్గిపోతుంది. మీరు ఓఎంఆర్ షీట్లో ఏం రాయాలి, ఆన్సర్ బుక్లో ఎలా రాయాలి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి తర్వాత సులభంగా రాస్తారు. ఓఎంఆర్ షీట్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మడచకూడదు. దాన్ని నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. సో ఇవన్నీ కూడా చక్కగా పాటించండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.